కమిషనర్ గారు లేడీస్ వారాంతా చూడండి అక్కడ బారపడ అప్పుడప్పుడు అయిపోయింది మనకి ఎనిమిదో డివిజన్లో రేబాల్ వారి హాస్పిటల్, చిన్నపిల్లల హాస్పిటల్, ఎంతోమంది చిన్నపిల్లలు వైద్యం చేసుకున్న హాస్పిటల్ ఇది. అట్లాంటి హాస్పిటల్ దాదాపు 60-70 సంవత్సరాల చరిత్ర గల హాస్పిటల్. కానీ దాన్ని 10-13 ఏళ్ళ దాకా అది పూర్తిగా నిర్వియోగం అయిపోయి అది డిస్మాంటిల్ పరిస్థితికి వచ్చేసి అన్నీ కూడా పడిపోయే పరిస్థితుల్లో ఉంటే ఇక్కడ సార్ ఒక్కసారి చిన్న ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఒక పండు అనే ఒక పిల్లోడు వచ్చి సార్ ఇక్కడ బాగలేదు సార్, ఈ పార్క్, ఈ ఏరియా, ఈ హాస్పిటల్ అంతా పడిపోయే పరిస్థితి, మాకు ఆడుకోవడానికి ఏం లేదు సార్ ఈ చుట్టుపక్కల, మాకు కూడా ఒక పార్క్ ఏర్పాటు చేయొచ్చు కదా, అక్కడ పార్క్ ఏర్పాటు చేశారని చెప్పి అడగడమే ఆ పిల్లోడు అడిగిన దేవుడు వాకులాగా తీసుకొని నారాయణ సారు ఇమీడియట్గా ఆయన ఆలోచనలోకి ఎంత స్థలం ఉంది, పార్క్ ఏం కట్టాలి అనే ఆలోచనతో అధికారులతో వెంటనే సమీక్ష చేసి ఇది ఒక 1/2 ఎకరా స్థలం ఉంటే దీంట్లో ఏం పెడితే బాగుంటుందని ఆలోచించి ఈరోజు ఎవరు ఊహించుండరు ఒక మంచి ఫంక్షన్ హాల్ని ఏర్పాటు చేశారు. దాదాపు 300 నుంచి 300-400 లోపల కెపాసిటీ గల ఒక చిన్న ఫంక్షన్స్ చేసుకునే పరిస్థితిని కలిగించింది నారాయణ సార్. ఇదే కాకుండా మనందరం ఇప్పుడే చూస్తున్నాం, ఇప్పుడు మనందరికీ ఫిట్నెస్ అవసరం, ఆరోగ్యం బాగుండాలంటే ముందు ఫిట్నెస్ ఉండాలి. సో అన్ని పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్స్, ప్లే ఎక్విప్మెంట్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ కూడా మగవాళ్ళకి జెంట్స్కి వేరే జిమ్ము, లేడీస్కి వేరే జిమ్ని ఏర్పాటు చేసి ఇటు మహిళలకి పురుషులకి వేరువేరుగా ఏర్పాటు చేసి వాళ్ళందరికీ కూడా జిమ్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. ఇదే కాకుండా మనందరం చుట్టూ చూస్తుంటే ఎంతో ప్రశాంతంగా చెట్లన్నీ వేసుకొని ఇక్కడ ఒకప్పుడు ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉందో ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ అందరికి కూడా తెలుసు. అలాంటి అందరూ కూడా ఇప్పుడు చాలా ఆశ్చర్యంగా చూస్తున్నారు, ఇక్కడ ఇంత పెద్ద పార్క్ వస్తుందా, ఇంత పెద్ద ఫంక్షన్ హాల్ వస్తుందా, ఇది మేమందరం కలలో కూడా అనుకోలేదు, ఇది అసలు చాలా పాడుపడ్డ ఏరియా లాగా అయిపోయింది, చెత్త కుప్పలాగా ఉండింది. ఇలాంటి చెత్త కుప్పని ఇంత అందంగా తీర్చిదిద్దిన నారాయణ సార్కి ధన్యవాదాలని చెప్పుకునే పరిస్థితి ఈరోజు ప్రజలందరూ కూడా చెప్పడం అంటే నేను విన్న వాళ్ళు మాకే ఆనందంగా ఉంది. అందుకని నారాయణ సార్కి మెనీ థ్యాంక్ యూ సార్.